మరి రేవంత్ రెడ్డి సర్కారు మహిళా మనులకు ఎప్పటికీ అండదండగా ఉంటుందని తెలియజెప్పిన మా ప్రవీణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కొంతమంది హౌస్ వైఫ్స్ ఉండవచ్చు, గృహిణీలు ఉండవచ్చు, కానీ ఈ రోజులల్లో రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టుగా భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి సంపాదిస్తేనే ఈ రోజులలో మనం బతకగలుగుతాం. ఎందుకనంటే ఎవరి స్థాయి వారికి ఉంటుంది, ఎవరి జీతభత్యాలు వారికి ఉంటాయి. అయినప్పటికీ ఈ రోజులలో సుమారుగా ఎంత తక్కువ అంటే కూడా రోజుకొక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒకప్పుడు మా చిన్నతనంలో 10 రూపాయలు ఇవ్వంటే కూడా తల్లిదండ్రులు అప్పటి ఆర్థిక పరిస్థితుల్లో ఇవ్వలేదు. కానీ ఇప్పుడు 10 రూపాయల ముచ్చట లేదు. 100 రూపాయలు, 500 రూపాయలు. మన పిల్లలు వాడు స్కూల్కి వెళ్ళినా, వాడు కాలేజీకి వెళ్ళినా, కాలేజీకి వెళ్తే 200 రూపాయలు ఇవ్వాల్సిందే వాడికి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి 100 రూపాయలు ఖర్చు, చాక్లెట్ అని ఇంకేదో 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 రోజు మొత్తంలో అవుతుంది. ఒకప్పుడు 100 రూపాయలకు కూడా కైకిలు వేరే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజులు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. అంతేకాకుండా అన్ని విధాలుగా కూడా ఏది ముట్టుకున్నా కూడా అగ్గి లెక్కనే ఉన్నది. ప్రతిదీ కూడా మనకు ధరలు ఆకాశాన్ని అంటిపోయినాయి కనుక మన ఆదాయం కూడా పెరగాలి. ఆదాయం పెరగకపోతే మనం అభివృద్ధి చెందలేదు. మనం చేసుకునే కష్టము కేవలం మనకు పొట్టబట్టకు మాత్రమే అవుతుంది తప్ప 10 రూపాయలు మనకు వెనుకబడతలేదు. అందుకని అట్లాంటి పరిస్థితి ఉండద్దు. ఈ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, భారతదేశంలోనే 3వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం. ఒకప్పుడు మన నెంబర్ 1 స్థానంలో ఉండే. ఇవాళ కొన్ని పరిస్థితుల వల్ల మారుతున్న కాలంలో మళ్ళా మన తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం కనుక నెంబర్ 1 పొజిషన్లో ఉండాలంటే మహిళా శక్తి మనులు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అది వృత్తి ఏదైనప్పటికీ కూడా టైలర్ షాప్ పెట్టుకునేటోళ్ళు టైలర్ షాప్ పెట్టుకుంటారు, ఎంబ్రాయిడర్ షాపు, బట్టల షాపు, కిరాణం షాపు. ఎవరికి ఏ నైపుణ్యత ఉంటుందో అందులో మీరు నిష్ణాతులై మరి ప్రభుత్వం ద్వారా మీరు లోన్లు తీసుకొని అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా ఎదగాలి. మీరు మరొక నలుగురికి కూడా ఉపాధి కల్పించే పరిస్థితికి రావాలనే ఈ యొక్క గొప్ప సంకల్పం తీసుకున్నది ప్రభుత్వము. అందుకొరకు మీరు ఏ యూనిట్ మీరు ఎంచుకున్నా కూడా బ్యాంకు ద్వారా మీకు రుణాలు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బ్యాంకర్స్ ద్వారా మీటింగ్స్ పెట్టి మీ మహిళా సంఘాల ద్వారా మీ అందరికీ కూడా మెప్మా గారు మీ అందరికీ ఈ మెప్మా ఆధ్వర్యంలో మీకు చక్కగా అన్ని వివరించి మీకు అన్ని పథకాలు కూడా వర్తింపజేసేలాగా ప్రభుత్వం చొరవ చూపెడుతుంది. అల్లా రేవంత్ రెడ్డి గారు దీని మీద ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆడబిడ్డల అండదండ ఎవరికి ఉంటుందో వారిని ఎప్పటికీ కూడా ఆ ప్రభుత్వం నిలబడుతుందని సంకల్పించినటువంటి ముఖ్యమంత్రి గారు మీ అందరి మనసులను దోచుకోవాలి, వాళ్ళ గుండెల్లో దాచుకోవాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మీరందరూ కూడా కోటీశ్వరులు కావాలని కోరుకుంటున్నాం. కోటీశ్వరులు అంటే 1 కోటి రూపాయలు సంపాదిస్తేనే కోటీశ్వరులం కాదు. మన కుటుంబం అంతా కూడా ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా, ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా మనం ఉన్నప్పుడే మనం కోటీశ్వరులమని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక పాట మా సీనియర్ కళాకారులు, మా అందరికంటే గొప్ప కళాకారులు మా అన్నగారు అశోకన్న గలంలో ఒక గొప్ప పాట విన్నాం. తర్వాత మీకు ఏ యూనిట్లు ఏ రకంగా ఎవరికి అభివృద్ధి చెందాలంటే ఏమేమి పనిముట్లు ఉంటాయి, ఎట్లా మనం బతకవచ్చు, ఎట్లాంటి పనులు చేయవచ్చు అనేది మా తమ్ముడు అశోక్ మీకు వివరించిన తర్వాత మా కార్యక్రమాన్ని మేము ముగిస్తాం. దయచేసి కమిషనర్ గారు వచ్చేది ఉంటే పిలిపించండి మేడం. మళ్ళా వీళ్ళు పాపం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. మేము కూడా లేట్ వచ్చినాము, అప్పటికి మేము క్షమించాలి, మేము కూడా కొద్దిగా లేట్ వచ్చినాము. మీరు వెంటనే సార్ పిలిపియండి మేడం. థ్యాంక్ యూ. ఏర్పాటు చేసినాం. ఎందుకంటే మాకు 3 రోజుల ప్రణాళిక మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ 3 రోజుల ప్రణాళికలో జగిత్యాల కాన్స్టిట్యున్సీ అండ్ కోరుట్ల, ధర్మపురి ఈ 3 కాన్స్టిట్యున్సీల ప్రోగ్రామ్ అయితే మనం జగిత్యాల రూరల్లో వెల్దుర్తి గ్రామంలో మరియు
జగిత్యాల అర్బన్లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కోరుట్లలో మనకు కోరుట్ల అండ్ మరియు మెట్పల్లిలో కూడా కార్యక్రమాలు నిర్వహించడం. తర్వాత ధర్మపురిలో జైన మరియు ధర్మపురి అర్బన్లో 3 రోజులకు ప్రోగ్రాం అవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. ఇదొక్క కార్యక్రమం ప్రత్యేకంగా ఇక్కడ మేడం ఏపీఎం గారి కోరిక మేరకు గౌరవ కమిషనర్ గారు అడగడంతో ఈరోజు మరొక రోజు కనుక ఈ ప్రోగ్రాం ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాం. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలియజెప్పే విషయం ఏమిటంటే ఈ రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ఆడబిడ్డలందరూ కూడా మన డాక్రా మహిళలే కానీ ఇంకా ఇతర మహిళా సంఘంలో ఎవరున్నా కూడా వారందరికీ కూడా ప్రత్యేకంగా మీకు ఎవరికి ఏ నైపుణ్యత ఉంటుంది బిజినెస్ పరంగానే కానీ మనకు వృత్తి నైపుణ్యమే కానీ కుటుంబ మిషన్లు వచ్చిన వాళ్ళే కానీ ఇంకా కొంతమంది చేతి వృత్తులను నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది కిరాణా కొట్లు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఈ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. అంటే వివిధ రకాల యూనిట్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నది. అలాగే గ్రామీణంలో ఉన్న ఆడబిడ్డలకు వ్యవసాయంతో వాళ్ళకు సంబంధం ఉంటుంది కనుక వ్యవసాయంతో సంబంధం ఉండేటువంటి పనిముట్లు అనగా మనకు ట్రాక్టర్లే కానీ హార్వెస్టర్లే కానీ మనకు ఇంకా దానికి సంబంధించినటువంటి మిషనర్స్ ఏమున్నా కూడా అవన్నీ కూడా సబ్సిడీ కింద మీకు అందరికి అందించి మిమ్మల్ని ఓనర్లు చేయాలనే ఉద్దేశంతో మగవారికి ఏమాత్రం సాటి లేకుండా ఆడవారు కూడా మగవారిలో సగం ఉన్నట్టుగా వారితో పాటు మగవారు చేసే బిజినెసే కానీ వృత్తి పనే కానీ ఏ పనైనా కూడా ఆడవాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళకి ఏం తక్కువ అనే దాని మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కొంతమంది నిపుణులతోటి చర్చలు జరిపి మీకంటూ ఒక కమిటీని కూడా నియమించి మరి ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలంటే వారిని కూడా ఈ అన్ని రంగాల్లో వాళ్ళను ముందుంచాలి. ఈ పని ఆ పని అనకుండా ప్రతి దాంట్లో కూడా మగవారితో సమానంగా కూడా ఆడబిడ్డలు పనిచేస్తారని వారి సత్తా చాటాలని వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా మనము ప్రదర్శింపజేసి వారికి వృత్తిరీత్యా వాళ్ళకు కొంచెం కొన్ని పనులు తెలియనప్పటికీ వాటికి నైపుణ్యత అంటే మీకు ట్రైనింగ్ ఇచ్చి కూడా మీకు రుణాలు అందించి మీ అందరితోటి బిజినెస్ చేయించి మీ అందరినీ కూడా కోటీశ్వరులను చేయాలనేటువంటి గొప్ప సంకల్పం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మిత్రుడు పలిగిరి రాజేంద్ర ఒక మంచి పాట మీకు వినిపిస్తారు, గట్టిగా ఒకసారి చప్పట్లు కొడతాము. ఈ విధంగా ఒకటో రెండో కాదు అనేక రకాల బ్యూటిషియన్ అయితే దానికి ఎంత ఖర్చు అవుతుంది, దాని ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుంది, అది కూడా వడ్డీ లేకుండా. ఇలా అనేక ఒకటని రెండని కాదు ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతి మహిళ పనిలో ఉండాలి. ఏ పనిలో ఉండాలి, ఆమె ఏ పని అయితే ఇష్టపడిందో చిన్నప్పటి నుంచి నేను ఏ రంగంలో అయితే ఎదగాలనుకున్నదో ఆ రంగం వైపు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మంచిదా చెడ్డదా? ఒక్కసారి గట్టి సపోర్ట్. ఒక ఆనవాయితీ ఉంటుంది. మా భార్య కూడా మహిళా సంఘాల్లో ఉంది కాబట్టి నాకు తెలుసు. మీరు ఏం చేస్తారంటే బ్యాంకులో ఇచ్చేటువంటి రుణం లేనటువంటి అప్పును తీసుకొచ్చి అందరూ ఒక దగ్గర కూర్చొని రిజిస్టర్ మధ్యలో పెట్టుకొని 5 పైసలకు 10 పైసలకు వడ్డీకి ఇస్తారు. అవునా కదా? అవధం అడగదు, నాకు ఇస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఆ మిత్తి వస్తుంది. ఆ మిత్తి వచ్చిన తర్వాత సమ్ అమౌంట్ జమ అయిన తర్వాత దాన్ని పంచుకోవడానికి లొల్లి, ఆ లొల్లి పంచాలు పెద్ద పెద్ద మీ దాంట్లో పెద్ద ఊళ్ళో పెద్ద లీడర్ పిలిపించి ఇంత తీసుకున్నది ఇక గడపనే లేదు ఈ లొల్లి కంటే మనకు వచ్చిన పైసల్ని మనం సక్రమంగా అంటే పైసల్ని మిత్తి తీసుకోవడం కంటే పైసల్ని పెట్టి ఒక వ్యాపార రంగంలో లేదా సూక్ష్మ పరిశ్రమలలో పెట్టి మనం వాటా తీసుకోవడానికి ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అది బంద్ చేయరు 5 పైసలు 10 పైసలు పాపం. అయితే వాస్తవానికి ప్రభుత్వం కూడా ఆలోచించి ఇది అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలి. ఇంతకాలం ఆడవాళ్ళంటే కేవలం వంటింటికే పరిమితమైనటువంటి పరిస్థితి నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం మీరు వ్యాపారాలు చేయగలుగుతారు, మీరు సొంతంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారు అనే విషయాన్ని మీకు తెలిపే విధంగా
తీసుకొస్తున్నారు. 10 నుంచి 12 మంది ఉండేటువంటి ఒక మహిళా సంఘం మీరు తలుసుకుంటే 2 రోజులలో ₹1 కోటి అప్పు తీసుకురాగలుగుతారు. బ్యాంకు వాళ్ళు మీకు ఇస్తారు. మేము అందరం పోయి నిలబడగా మాకు రూపాయి మీకు ఇస్తారు. ఆ శక్తి మీలో ఉంది. ఎందుకంటే ఆడవాళ్ళకి మాట ఇచ్చేటట్టే వాళ్ళ పానం పైన పైసలు కడతారు అనే ఒక నమ్మకం ప్రతి ఒక్కరికి ఉన్నది. అది నిజం కూడా. కాబట్టి మీ మీద నమ్మకం ఉంది. ప్రభుత్వం ఏం చేసింది, ఆ నమ్మకాన్ని మీరు ఎదగడానికి కోసం ఉపయోగపడేటువంటి పథకాలు, యూనిట్లను, ఎందుకంటే ఒక్కొక్క యూనిట్ చెప్పుకుంటూ పోతే పొదుగుతుంది. అన్ని యూనిట్లు ఉన్నాయి. దాదాపు 125 యూనిట్లు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ 125 యూనిట్లలో మీరు ఎక్కడున్నారో మీరు గమనించాలి, అది తీసుకోవాలి. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు అమ్ముంది, అక్కకు ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చా, బ్యూటీషియన్ వచ్చా అనేది ఆమెకు తెలుస్తుంది. ఇక్కడ వచ్చేటువంటి కమిషనర్ గారికో, లేదంటే మీ పెద్ద లీడర్కో, లేదంటే ఎక్కువ అధికారులకో తెలియదు, మాకు కూడా తెలియదు. ఆమె టాలెంట్ ఏదో ఆమెకే తెలుస్తుంది. ఆమె ఏం చేస్తుంది, నాకు ఈ టాలెంట్ ఉంది, నాకు ఈ డబ్బులు ఇస్తే నేను ఇక్కడ నిలబడతా. అల్లికల నుంచి మొదలు పెడితే ప్రతి పనిలో అవకాశం ఉంది. ఏది ప్లేట్లు తయారు చేసుకునే అవకాశం ఉంది. అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగించుకోండి. దేన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రభుత్వము ఎప్పుడో అప్పుడు అద్భుతమైనటువంటి పథకాలు తీసుకొస్తుంది. ఇది ఆడబిడ్డలకు నిజంగా వరం. ఒక్కసారి గట్టిగా చెప్పాలి కూడా. చాలా మంది తక్కువ వచ్చారు. మీరు ఏం చేస్తారంటే, రాని వాళ్ళకు ఈ పథకం గురించి చెప్పండి. ఇది వస్తుందా, అవుతుందా, కాదా, వస్తుంది సార్, మీకు మీరు వ్యాపారస్తులు దయచేసి కూర్చోవాలి. కోటీశ్వర్లు కూర్చోండి. దయచేసి ప్రతి అధికారి మీ దగ్గరికి వస్తున్నారు. దయచేసి సార్ ఇక్కడికి వస్తున్నారు. దయచేసి కూర్చోండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోండి, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఆ పనులలో మీరు ఎదుగుతారని ఆశిస్తూ, మీరు ఇంకోళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే మీరు తయారు చేసిన వస్తువుల్ని, కుట్లకు సంబంధించిన బ్యాగులు, జ్యూట్ బాక్స్, అనేక రకమైనటువంటి వస్తువుల్ని ఆలే కొనుగోలు చేసి మీకు డబ్బులు ఇస్తారు. మీ పెట్టుబడి పుట్టిన బిడ్డ కన్నులు తెరిచి తన అమ్మను చూసేను. ప్రతి బిడ్డ తన ఆఖరి శ్వాసలో అమ్మను తలిచేను. అమ్మా అమ్మా నిన్ను తాకిన చోట అన్నీ కన్నీలే, అవి సమ్మత మమతలై పొంగిన నాడు గంగి గోపాలే, సమత మమతల స్థాపన కోసం ప్రజా ప్రభుత్వము వచ్చనే. మహిళల గౌరవించాలని ఇందిరమ్మ మహిళా శక్తి పథకాన్ని అందించెనే. పథకాన్ని మనకు అందించెనే. వచ్చెనమ్మ రామగా ప్రజాపాలన వచ్చెనమ్మ రామగా.
కానా లోకువైపాయేనమ్మా ఈ ఆడొల్లు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగాలమ్మా ఊరూరా ఉప్పనోలే పల్లె పల్లె పండుగోలే 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 ఇందిర మహిళా శక్తి సంబరాలు చేస్తాము 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 తెలుగులాంటి పిలుపునిచ్చలే మనలే వందన పేదపూడి ముందుకు నడుపు మేలుకోని ముందు నడవే మా చెల్లెమ్మ మేలుకోని ముందు నడవే మా చెల్లెమ్మ తెలుగులాంటి పిలుపునిచ్చలే మనస్మ మేలుకోని ముందుకు నడుపు మా చెల్లెమ్మ మేలుకోని ముందుకు నడుపు మా చెల్లెమ్మ మేలుకోని ముందుకు నడుపు మా చెల్లెమ్మ ఇందిరమ్మ దీవెనతో దూడియమ్మ వేముడు అమ్మ దీవెనతో దూడియమ్మ వేముడు ఆరులన్న రక్షణతో రేవంతమ్మ పాలనతో ఆరులన్న రక్షణతో రేవంతమ్మ పాలనతో తెలంగాణలో ఉన్న అక్కలకు చెల్లెలకు తెలంగాణలో ఉన్న అక్కలకు చెల్లెలకు వడ్డీ లేని రుణాలిచ్చి సంబరంగా ఉండాలని వడ్డీ లేని రుణాలిచ్చి సంబరంగా ఉండాలని వడ్డీ లేని రుణాలిచ్చి సంబరంగా బతకాలని వడ్డీ లేని రుణాలిచ్చి సంబరంగా బతకాలని తెలుపులని పిలుపునిచ్చలే మన రేవంతమ్మ అందరికీ దారి చూపనే మన ముఖ్యమంత్రి అందరికీ దారి చూపనే మన ముఖ్యమంత్రి అందరికీ దారి చూపనే మన ముఖ్యమంత్రి తెలుపులని పిలుపునిచ్చలే మన రేవంతమ్మ మేలుకోని ముందుకు నడుపు మా చెల్లెమ్మ మేలుకోని ముందుకు నడుపు మా చెల్లెమ్మ మేలుకోని ముందుకు నడుపు మా చెల్లెమ్మ అన్ని రంగాలలో మన ఆడబిడ్డలంతా మన ఆడబిడ్డలే అన్ని రంగాలలో మన ఆడబిడ్డలంతా అన్ని రంగాలలో మన ఆడబిడ్డలంతా ఇటుగా నిలవాలి పోటీపడి గెలవాలి ఇటుగా నిలవాలి పోటీపడి గెలవాలి ఇటుగా నిలవాలి పోటీపడి గెలవాలి ఇటుగా నిలవాలి పోటీపడి గెలవాలి ప్రపంచాంగల మూల మన ప్రగతిని చాటాలని ప్రపంచాంగల మూల మన ప్రగతిని చాటాలని ప్రపంచాంగల మూల మన ప్రగతిని చాటాలని ప్రపంచాంగల మూల మన ప్రగతిని చాటాలి అన్ని రంగాలలో అడుగు ముందుకేయాలని అన్ని రంగాలలో అడుగు ముందుకేయాలని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసి ఉన్నంతా అవయవించను మన ఊరూరా పండుగాయలో మన పల్లెల్లో ఊరూరా పండుగాయలో మన పల్లెల్లో ఊరూరా పండుగాయలో మన పల్లెల్లో ఉన్నంతా అవయవించనే మన రేవంతమ్మ ఊరూరా పండుగాయలో మన పల్లెల్లో ఊరూరా పండుగాయలో మన పల్లెల్లో ఊరూరా పండుగాయలో మన పల్లెల్లో పల్లె పల్లె పండుగ ఊరూరా ఉప్పెనోలే పల్లె పల్లె పండుగలే ఊరూరా పల్లె పల్లె పండుగ ఊరూరా ఉప్పెనోలే పల్లె పల్లె పండుగలే మహిళా శక్తి సంబరాలు చేస్తాము వెలుగులాంటి పిలుపునిచ్చలే మన రేవంతమ్మ అందరమే కదిలిపోరు అందరమే కదిలిపోదాము అందరమే కదిలిపోదాము వెలుగులాంటి పిలుపునిచ్చలే మన రేవంతమ్మ మేలు చెల్లమ్మ ముందు నడవవే మా మేలుకోని ముందు నడవవే నా అమ్మలో పాలు నీ అమ్మలారా ఆలోచించండి అక్కలారాలు నీ అక్కలారాలు నీ అమ్మవారిపై ప్రతిరాగాలి మారిపోవాలి ప్రతిరాగాలి అప్పులన్నీ మారాలని బాధలు తీర్పులన్నీ మారాలని బాధలన్నీ రాలని ముఖ్యమంత్రి రేవంతమ్మ ఆలోచన చేసిండు ముఖ్యమంత్రి రేవంతమ్మ ఆలోచన చేసిండు ముఖ్యమంత్రి రేవంతమ్మ ఆలోచన చేసిండు ముఖ్యమంత్రి రేవంతమ్మ ఆలోచన చేసిండు
మెత్తగా కదలిరా ఓ మహిళా ఓ మహిళా ఇందిరమ్మ రాజాన్ని నిలబెట్టగా కదలిరా ఓ మహిళా ఓ మహిళా సమాజ స్థాపనలో నీ శక్తిని చాటవే ఓ మహిళా ఓ మహిళా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే వందల సంకల్పం నెరవేర్చగా కదలిరా ఇందిరమ్మ అహే ఇందిరమ్మ ఇందిరమ్మ రాజాన్ని నిలబెట్టగా కదలిరా ఓ మహిళా ఓ మహిళా సమాజ స్థాపనలో నీ శక్తిని చాటవే ఓ మహిళా ఓ మహిళా ప్రాంత సంఘాలకు అద్దె బస్సులందించి మహిళా దినోత్సవ ఘనత చాటే సర్కారు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాన్నిచ్చి ఆర్థికంగా మహిళలకు భరోసా కల్పించేరు తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు ప్రమాద బీమా పథకం 10 లక్షల సాయంతో భద్రత కల్పించేరు ఓ మహిళా ఓ మహిళా ఇందిరమ్మ రాజాన్ని నిలబెట్టగా కదలిరా ఓ మహిళా ఓ మహిళా సమాజ స్థాపనలో నీ శక్తిని చాటవే ఓ మహిళా ఓ మహిళా భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు నెలకు 1000 రూపాయల సాయం అందించును వడ్డీ లేని రుణముతోనే సంఘాలు యూనిట్లుగా మహిళలను వ్యాపారం వేతలుగా తీర్చిదిద్దే ఈ మహిళలకు అండరించే వంతల సర్కారు ఓ మహిళా ఓ మహిళా ఓ మహిళా ఓ ఇందిరమ్మ రాజాన్ని నిలబెట్టగా కదలిరా ఓ మహిళా ఓ మహిళా సమాజ స్థాపనలో నీ శక్తిని చాటవే ఓ మహిళా ఓ మహిళా థ్యాంక్ యూ రాజు. మరి మహిళలందరూ కూడా అన్నిట్లో ముందు ఉంటేనే ప్రగతి సాధిస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు మహిళలకు పెద్దపీట వేయాలని చక్కటి కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తున్నారు. నిన్ననే మనకు వారు క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది. అందులో కూడా వీటి విషయంపై చర్చ జరిగింది. ఖచ్చితంగా మహిళలను కోటీశ్వరులను చేసేందుకు మరి రేవంత్ రెడ్డి గారి సర్కారు ముందుంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటి వరకు మీ అందరికీ కూడా మహిళలందరికీ కూడా మీకు 500కే సిలిండర్ ఇస్తున్నారు సబ్సిడీ. దాంతో పాటుగా 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తున్నారు. అంతేకాకుండా మనకు ఉచితంగా బస్సు ప్రయాణం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా మనకు సొంత జాగా ఉన్నట్లయితే ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షల రుణాన్ని పూర్తిగా ఉచితంగా ఇందిరమ్మ ఇంటి కింద మంజూరు చేస్తున్నారు. అంతేకాకుండా డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మహిళా మనులకే వాళ్ళ పేర్ల మీద ఇస్తున్నారు. ఎందుకంటే మహిళా మనులను మనము ఎక్కడైతే గౌరవిస్తామో, మహిళలను మనం ఎక్కడైతే పూజిస్తామో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మహిళలకు గొప్ప వరంగా ఈ ప్రభుత్వం ఈ స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. రానున్న రోజులలో బ్యాంకర్స్ తో కూడా మీటింగ్ పెట్టి మీకు ఏ నైపుణ్యత ఉందో అందులో మీకు రుణాలు ఇవ్వాలని, అందుకు ఈ మెప్మా వాళ్ళ ద్వారా కూడా మీకు చక్కటి శిక్షణ తరగతులు ఇచ్చి మీకు అందరికీ కూడా రుణాలు కూడా అందిస్తారని
ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అమ్మ రోడ్డు మీద ముచ్చట పెట్టే అమ్మ, ఓ అమ్మ మిత్రుడు మా ప్రవీణ్ గారు చక్కటి పాటలు వినిపించాల్సిందిగా కోరుతున్నాం. తమ్ముడు అశోక్ కొన్ని విషయాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మనం ఇక్కడికి ఎందుకు వచ్చినాం, ఇంతసేపు సమయాన్ని కేటాయించి ఎందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మనకు ముఖ్యంగా తెలియాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఆడబిడ్డలకు పెద్దబిడ్డ వేస్తూనే వస్తుంది. ఇప్పటికీ ఉచిత బస్సు ఇలా అనేక రకాల మనకు తీసుకొస్తున్నటువంటి సమయంలో మొన్నటికి మొన్న మన మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేసి మండలానికి ఒక బస్సును ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని అందరూ ఎక్కిరిస్తారు కదా, ఉచిత బస్సు ఫ్రీగా తిరుగుతున్నారు ఆడోళ్ళని. ఎక్కిరించే వ్యక్తులకు మనం ఏం చెప్పాలంటే, మన బస్సులో మనం ఎక్కిపోతున్నాం. వింటున్నారా? మీరు బస్సు కొనుక్కున్నారు, మీ మండలంలో తిరిగే ఎక్కే బస్సు అది మీదే. దానికి వచ్చేటువంటి లాభాల నుంచి మీ వాటాగా మీరు ఆ బస్సులో మన ఇంటికాడ ఒక బండి అనుకుంటే దానికి కిరాయి పెట్టిపోతాం పోగా బస్సు మీదే కాబట్టి ఆ బస్సులో మీరు ఎక్కిపోతున్నారనే విషయాన్ని. కాబట్టి ఇప్పటికే కొన్ని కొనుగోలు ఇంకా పూర్తి స్థాయిలో మనకు అవి ఇంప్లిమెంటేషన్ కాబోతుంది. కాబట్టి దాంతో పాటుగా మీకు ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, సూక్ష్మ మరియు వ్యాపార పరిశ్రమలలో మిమ్మల్ని వాటా కల్పించే విధంగా వీటిని తీసుకురావడం జరిగింది. మీరు దయచేసి ఇప్పుడు ఒక్కొక్కరు మనం అనుకుంటాం, ఆడపిల్లలు, నేను ఆడపిల్లలు కన్నా తండ్రిగా ప్రతి ఆడపిల్ల ఏం ఆలోచిస్తుందంటే, నేను ఒక రంగంలో ఎదగాలి అని ఆమె ఒక చదువుకుంటుంది. ఆ చదువుకు తగ్గ ఉద్యోగం రాక పెళ్ళై ఒక ఇంట్లో గృహిణిగా మారిపోతున్నటువంటి తరుణంలో ఆమె ఎదుగుదల అక్కడికి ఆగిపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆమె కుట్టు మిషన్ నేర్చుకున్నదా, బ్యూటీషియన్ నేర్చుకున్నదా, లేదంటే వ్యవసాయ రంగంలో ఆమెకు నైపుణ్యత ఉన్నదా, వివిధ హోదాలలో ఆమెకు ఏ విధంగా ఉంది, ఎంత బీటెక్ చేసిందా, ఆమె చదువుకున్న చదువుకి వంటింటికి వంట చేయడానికి మనకి వచ్చేటువంటి పరిస్థితికి దిగజారిపోతున్న ఆడలను రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని యూనిట్లుగా విడదీసింది. మెయిన్గా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ ఏం చేస్తుందంటే, కోళ్ళ పెంపకం మరియు ఆవుల పెంపకం, దాదాపుగా మన 15 లీటర్లు ఇచ్చే జెర్సీ ఆవుల్ని మనకు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. వాటి ద్వారా ఒక రోజుకి ఒక ఆవు 15 లీటర్ల గిట్ట ఇస్తే మన చేతిలో ఒక 5 ఆవులు ఉన్నాయి అనుకోండి, ఎన్ని డబ్బులు మనకి ఏం చేయగలుగుతాం. మా టీం లీడర్ గారు ఇంతకుముందు ఒక ఊళ్ళో చెప్పిన మాట ఏంటంటే, కేవలం ఒక 6 నెలల్లో దాదాపు 1,50,000 నుంచి 2,00,000 రూపాయలు మన చేతికి వస్తుంది. అంటే ఒక ఆడబిడ్డ మగవాళ్ళ కంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఒక ఆవు తీసుకొస్తున్నది. ఒకప్పుడు ఆవు కార్యక్రమాన్ని ముందు నడిపించాల్సిందిగా మా టీం లీడర్ పరశురామ్ గౌడ్ గారిని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తమ్ముడు, చక్కగా వివరించారు. మరి ఇక్కడికి వచ్చినటువంటి గౌరవనీయులు మన రాయకాల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ గారికి అందరు గట్టిగా చప్పట్లతో ఆహ్వానించాల్సిందిగా కోరుచున్నాం. రేపటి రోజు రేవంత్ రెడ్డి గారి సర్కారు మీకు అందించేటువంటి ఏదైతే రుణాలు కానీ యూనిట్స్ కానీ ఏవైనా కూడా మీకు మెప్మా ద్వారా మీకు అందుతాయి. అందుకు మహిళా సంఘాలన్నింటినీ సంఘటితం చేసి గౌరవ కమిషనర్ గారు మీ అందరికీ ప్రత్యేకంగా కొన్ని సమావేశాలను ఏర్పాటు చేసి, మీకంటూ ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, మీరు ఎట్లయితే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలో దానిపైన కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మహిళలను కోటీశ్వరులు చేయాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలా, ఎలాంటి పనులు చేస్తే మీరు కోటీశ్వరులు అవుతారు, అవన్నీ కూడా మీకు గౌరవ కమిషనర్ గారి ద్వారా ముందు అన్ని అందుతాయని, మెప్మా వాళ్ళు అన్ని రకాలుగా సహకరిస్తారని, మరి మెప్మా కూడా మన ఆధ్వర్యంలో కమిషనర్ గారి నేతృత్వంలో భారీ అధ్యక్షతనే నడుస్తుంది కనుక మీకు ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ ఇందిరా మహిళా శక్తి సంబరాలు అనేటివి ఈ 15 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మహిళలు గౌరవంగా ఉన్ననాడే ప్రభుత్వం గట్టిగా ఉంటుందని సంకల్పించే ఈ కార్యక్రమాలను చేపట్టారు. ఇప్పటి వరకు మా మిత్రులు పాడినటువంటి పాటలే గాని మాటలే గాని మీరు శ్రద్ధగా విన్నారు. మరి కమిషనర్ గారు రావాలని మనం వేచి చూసినా వారు వచ్చారు. మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరు గట్టిగా చెప్పండి. మేడం చెప్పినట్టుగా ప్రతి వార్డులో కూడా మీ మున్సిపల్ వార్డులో ప్రతి వార్డులో కూడా ఒక 10-12 మంది యూనిట్ అయి మీరు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే, సంఘం అంటే ఈ బ్యాంకులు రుణాలే కాదు, సంఘం ద్వారా యూనిట్ ఉంటుంది. రేపటి రోజు మనకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ 10-12 మందిని మనం ఒకటైనట్లయితే అన్ని విధాలుగా ప్రజాప్రతినిధులే కానీ అధికారులే కానీ మన దగ్గరకు వచ్చి మనకు పనులు చేసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎప్పుడైతే మనం నలుగురం ఒకటిగా ఉంటామో ఆ కార్యక్రమం విజయవంతమవుతుంది. సంఘం ద్వారా మనం అన్ని రకాలుగా కూడా లబ్ధి పొందవచ్చు కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 17 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు పడ్డవారు కూడా సంఘంలో మెంబర్గా కూడా ఏర్పరచుకోవచ్చు అనేది జీవో మొన్ననే తీసుకురావడం జరిగింది. దీని అన్నింటినీ కూడా మీరు వినియోగించుకోవాలి. మేడం మీ ఆర్పీలందరూ మీరు ఒక పని చేయాలి మేడం. ఏ వార్డులో ఉన్న ఆర్పీ ఆ వార్డులో కాకుండా మీరందరూ సంఘటితమై మీరంతా ఒకటిగా ప్రతి ఒక్క రోజు 3-4 వార్డులు మీరు తీసుకొని ప్రతి ఇంటికి అందరు కలిసిపోయి వాళ్ళను అవగాహన పరిచి మోటివేషన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు గ్రూపులుగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంతమంది వచ్చి చెప్తున్నారంటే ఖచ్చితంగా దీని ద్వారా మనకు లబ్ధి కలుగుతుంది అని అనుకుంటారు. ఈ విషయాలన్నీ మీరు అందరూ సంఘటితమై కష్టపడితే ఖచ్చితంగా ఒక 10 గ్రూపులన్నా మన కమిషనర్ గారి నేతృత్వంలో ఏర్పరచుకుంటే మంచి పేరు ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటారు. ఇంకెవరైనా మాట్లాడతారు? మా కళాకారులు ఆడబిడ్డల యొక్క శక్తి, ఆడబిడ్డల యొక్క గొప్పతనాన్ని, ఆడబిడ్డలు ఎట్లా అభివృద్ధి చెందుతారు అనేది పాటల ద్వారా మాటల ద్వారా తెలియజేసినాం. మేము ఏం చేసినా కూడా మీ అందరికీ ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి వచ్చిన వాళ్ళం తప్ప మీరు కష్టపడి మీరు శ్రమిస్తేనే మీరు ఎదుగుతారని సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు మీ సంఘాలకు ఏ అవసరం ఉన్నా కూడా గౌరవ కమిషనర్ గారిని మీరు ఎలాంటి మొహమాటం లేకుండా కలవచ్చు. మీకు ఏదున్నా కూడా వారి నాయకత్వంలో ఉన్నటువంటి మెప్మా కానీ ఆర్పీలు కానీ మీకు అందరికీ సహకరిస్తారు. ఖచ్చితంగా మీరు అందరూ ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి చెందాలంటే యూనిట్ కానీ ఫస్ట్ గ్రూపులుగా ఏర్పడి మీరు కూడా ఉన్న గ్రూప్ వాళ్ళు కూడా ఇంకో 10 మందిని తయారు చేసి మరొక గ్రూప్ను కూడా చేయవలసిందిగా కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సార్, మీరు ప్రభుత్వం నుంచి అందించే పథకాలన్నీ మా వాళ్ళందరికీ చాలా వివరంగా చెప్పారు సార్. అలాగే ఇంకా కొంచెం మహిళా సంఘాలలో ఉండడానికి బాగా భయపడుతుంది సార్. మేము బాగా మా నుంచి ప్రయత్నం చేస్తున్నాం కానీ ముందుకు రావట్లేదు. అలాంటి భయాలు ఏం పెట్టుకోకుండా మీరు ముందుకు వస్తేనే మీరు డెవలప్ అవుతారు, మేము డెవలప్ కాదు. మీరు మహిళా సంఘాలలో ఉంటే మాకేదో వస్తుందని మీరు అనుకోవడం ఫస్ట్ బంద్ చేస్తే మీరు డెవలప్ అవుతారు. కొంచెం అదొకటి గుర్తించండి సార్. మేము బాగా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మహిళా సంఘాలలో కొంచెం మెంబర్స్ ముందుకు వస్తలేదు. మా మేడం మేము తిరుగుతున్నాం సార్ బాగా. ఇదొకటి కొంచెం నాకు బాధగా ఉంటుంది. ఎందుకంటే నేను చేసే పని మీకు అక్కడ కనబడదు. అట్లా ఆ గుట్ట నుంచి ప్రతిరోజు దానికి ఆదాయం. దీని పీరియడ్ అయిపోయిన తర్వాత జుట్టుకొడి మనకు తెలుసు, కొంతకాలం తర్వాత దాన్ని మార్చాలి మళ్ళీ. కాబట్టి అట్లా మార్చడం వల్ల ఏమైతుంది, కోళ్లకు లాభం, ఇటు గుడ్లకు లాభం. వాటికి సంబంధించింది కుట్టు మిషన్ ఉన్నది. కుట్టు మిషన్ కి సంబంధించినటువంటి యూనిట్ ఉంది. కుట్టు మిషన్ తీసుకొని మనం ఏం చేసుకుంటాం, ఇవాళ రేపు అన్ని రెడీమేడ్ కదా, ఎట్లా పైసలు వస్తాయని మీరు అనుకుంటే, ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్, కాలేజీలలో ఉండే యూనిఫామ్ మొత్తం పూర్తిగా కుట్టే బాధ్యత ప్రైవేట్ రంగాలకు ఇవ్వకుండా పూర్తిగా మహిళా సంఘాలకు అందించింది. ఎంత గొప్ప విషయం, ఒక్కసారి గట్టిగా చెప్పండి. అంటే ఆ
ఆ యూనిట్ పెట్టడం కాదు, దానికి సంబంధించినటువంటి పనిని కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది. ఈ విధంగా ఇవన్నీ మనం తయారు చేసుకున్నాం సార్. అమ్మాలట్లా వీటిని అమ్మాలి. మనం పాలు మనం గడ్డేస్తాం, అది పాలు ఇస్తుంది, మనం పిదుగుతాం, తీసి పెడతాం. దాన్ని మనం విక్రయించాలంటే ఏం చేయాలి? మనం పోయి తిరగలేదు. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పటికే మన పాల కేంద్రాలు చాలా ఉన్నాయి. కన్యార్ లాంటి డైరీస్, చాలా రకరకాల డైరీస్ ఉన్నాయి. పాట పాటిస్తుంది. ఇది ధన్యవాదాలు. మరి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అందరం నేర్చుకున్నాం.